భారత్ యూరోపియన్ యూనియన్ల మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం కొలిక్కి వచ్చిన వేళ అమెరికా ఆర్థిక శాఖ మంత్రి స్కాట్ బెసెంట్ కీలక వ్యాఖ్యలు చేశారు. రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్నందుకు భారత్పై 25% సుంకాలను విధిస్తే ఏం జరిగిందో చూశారా అని ప్రశ్నించారు. యూరోపియన్లను భారత్తో వాణిజ్య ఒప్పందం కుదుర్చుకున్నారని, రష్యా ఆయిల్ ముందుగా భారత్కు వెళ్తోందని, అక్కడి నుంచి శుద్ధి చేసిన చమురు ఉత్పత్తులు బయటకు వస్తున్నాయన్నారు. వాటిని ఐరోపా వాసులు కొనుగోలు చేస్తున్నారని, దీని ద్వారా తమపై యుద్ధానికి వారే నిధులు సమకూరుస్తున్నారని అమెరికా ఆర్థిక శాఖ మంత్రి స్కాట్ బెసెంట్ అన్నారు. రష్యా ఉక్రెయిన్ యుద్ధానికి యూరప్ పరోక్షంగా నిధులు సమకూరుస్తుందని ఆరోపించారు. భారత వస్తువులపై అధిక సుంకాలను విధించాలని ట్రంప్ పరిపాలన నిర్ణయాన్ని సమర్థించారు స్కాట్ బెసెంట్. భారత్, EU నాయకులు ఇవాళ ఉన్నత స్థాయి శిఖరాగ్ర సమావేశంలో సమగ్ర స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందంపై చర్చల ముగింపును అధికారికంగా ప్రకటించనున్నారు. ఈ సందర్భంగా స్కాట్ బెసెంట్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. యూరోపియన్ కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా వాన్ డెర్ లెయన్, యూరోపియన్ కౌన్సిల్ అధ్యక్షురాలు ఆంటోనియో కోస్టా భారత్లో పర్యటిస్తున్నారు. నిన్న జరిగిన రిపబ్లిక్ డే వేడుకలకు హాజరయ్యారు. భారత్పై అమెరికా విధించిన సుంకాలు సగానికి తగ్గే అవకాశం ఉన్నట్లు బెసెంట్ ఈ మధ్యే చెప్పారు. రష్యా చమురు కొనుగోలును భారత్ తగ్గించుకుందని, అది భారీ విజయమన్నారు. ఆయిల్ విషయంలో ఇప్పటికే టారిఫ్లు అమల్లో ఉన్నాయని, వాటిని తొలగించడానికి ఒకే మార్గం ఉంటుందనుకుంటున్నానని చెప్పారు. మరోవైపు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నాయకత్వంలో ఉక్రెయిన్ రష్యా యుద్ధానికి తెరపడుతుందని బెసెంట్ ధీమా వ్యక్తం చేశారు. దీనికి పరిష్కారం చూపేందుకు ట్రంప్ కృషి చేస్తున్నారని, ఈ వ్యవహారంలో ఐరోపా దేశాల కంటే అమెరికానే చాలా పెద్ద త్యాగాలు చేస్తుందని చెప్పారు. అయితే ఆ త్యాగాలేంటో ఆయన చెప్పలేదు. Guess who was buying the refined products from the Indian oil? From the Indian refineries made from Russian oil? The Europeans. They are financing the war against themselves. They are financing the Russian war. Did I just hear you call the Europeans stupid? I said there was an act of stupidity.